హలో గైస్, మేమైతే ఇప్పుడు ఒక విలేజ్లో అయితే ఉన్నాం. మేము ఎందుకు వచ్చామనేది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? దీనైతే చూడండి, ఇటు అంతా తోట అనమాట. ఇది విలేజ్. తోట అయితే చాలా బాగుంది, చూపిస్తాం మరి ముందుకు వెళ్ళాక. ఓకేనా? సో మేము దేనికి వచ్చామంటే దాంట్లో ఉండే పిలకలు ఉంటాయి కదండి, వాటి కోసం అయితే మేము వచ్చాము ఒక ఊరికైతే. చూపిస్తాం. ఓకేనా గైస్? ఒకసారి చూడండి, కొంచెం కొండ ఎక్కాకైతే జీడిపళ్ళు అయితే కనిపించాయి. పడింది ఒకటి, కానీ రెండు కూడా కుళ్ళిపోయినాయి. బాగుంది, లేదంటే లేపేసేవాళ్ళం ఇంకా. ఈ పిక్కల్ని అయితే తీసుకెళ్ళిపోదాం ఇంటికి, వీటిని జల్లేసి. ఇదిగోండి పిక్కలు అయితే చూడండి, ఇలా ఉన్నాయి. ఈ పిక్కలు అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతా నేను. ఇంకా ముందుకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు అన్స పండ్లు అయితే చూపిస్తున్నా. చూడండి, చాలా బాగా పండింది. మేమైతే ఇప్పుడు ఆ పిలకలే తీసుకెళ్తున్నాం. చాలా దూరం నుంచి వచ్చాము, మా చింతపల్లి నుంచి లంసింగ్ దాకా అయితే వచ్చాము మేము వీటి కోసం. చూద్దాం. తోట అయితే చూడండి ఇలా ఉంది. చూడండి, చెట్లు కూడా నీట్గా పెంచుకొని దాంట్లో మిరియాలు అయితే వేసారు. అన్స పండ్లు అయితే చాలా బాగా పండాయి. దాంట్లో పిలకలు కూడా చాలా వచ్చాయి అన్నమాట. ఇదిగోండి, ఆ వాసన అనేది మాత్రం సూపర్, అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనమైతే పిలకలను అయితే తీసుకెళ్ళిపోదాం. ఇదిగోండి, చాలా బాగుంది. సూపర్. ఆ వాసన అనేది మాత్రం అదిరిపోయింది. ఆ తింటే ఇంకా మంచిది. ఈ పిలకల్ని ఇల్లే తీసేయాలేమో. మేము వీటి కోసమే అంత దూరం వచ్చాం, చింతపల్లి ఏరియా నుంచి లంసింగ్ దాకా అయితే. చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చూడండి, దీనికి ఎంత పిలకలు వచ్చాయో అసలు ఎన్ని పిలకలు రా బాబు, అంత ఉన్నాయి. దీన్ని కూడా విరిచేద్దాం. ఇవి ఏంటంటే కోసేస్తున్నాయి, అవి కోసినవి కూడా దురద పెట్టేస్తున్నాయి అన్నమాట. ఇవి ఎలా ఇరుస్తారా బాబు, నరకాలో ఇరివాలో తెలియట్లేదు మనకు, ఇదే ఫస్ట్ టైం. కొన్ని అయితే ఎలా ఇరిచేస్తున్నా తెలియదు కదా. చూడండి ఎన్ని పిలకలు వచ్చాయి రెండు దాంట్లోనే. ఇంకా ఈ పైన ఉన్నాయి. టొంటోనాయ్. ఎలా ఉంది కామెంట్ చేయండి మరి, మన లంసింగిలో పండే ఈ యొక్క అన్స పండ్లు. అయ్యే పన్ను నాకు కావట్లేదు. ఇవ్వండి. సో మా వాడైతే పన్నివాడైతే ఇంకా కవర్కి అయితే వేసేస్తున్నాడు. ఎంతైనా పన్నోడు. మీరు ఒకసారి చూపించవి. కేజీ వస్తాయా? ఎంత కేజీ వస్తాయా? 2 కేజీలు వస్తాయా? కేజీన్నర వస్తుందా? పద అయితే. ఊరికైతే వచ్చేసామండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మన ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.